ధవళగిరి రాజకుమారుడైన చిత్రసేనుడు అడవికి వేటకు వెళ్లి కొండ గుహలో ఒక సిద్ధుణ్ణి చూశాడు. సిద్ధుడు అతడికి ఒక వెదురు బుట్టను ఇచ్చాడు. చిత్రసేనుడు ఆ బుట్ట మూత తీయగానే ఒక మహాభవనం కనిపించింది. ఆ వెంటనే ఉగ్రాక్షుడనే రాక్షసుడు రంకెలు వేస్తూ అక్కడికి వచ్చాడు. ప్రాణాలతో బయటపడేందుకు చిత్రసేనుడు తనకు మొదటగా పుట్టబోయే కొడుకును ఆ రాక్షసుడి పరం చేయడానికి ఒప్పుకున్నాడు. అడవి చెట్ల చాటున కనిపించకుండా పోగానే చిత్రసేనుడు బతుకు జీవుడా అనుకుంటూ ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. ఏదో విధంగా తాను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఇక తను ఈ కీకారణ్యం వదిలి ఏదో విధంగా ధవళగిరి నగరం చేరాలి. చిత్రసేనుడు ఇలా ఆలోచిస్తూ లేచి నిలబడి పడమటి దిక్కు కేసి చూశాడు. సూర్యుడు అస్తమించడానికి మరెంతో కాలం లేదు. తన ఎదురుగా ఆకాశాన్ని అట్టుతున్న పెద్ద భవనం బురుజుల మీద సూర్యకిరణాలు ఎర్రని కాంతులతో ప్రసరిస్తూ ఉన్నవి. ఆ వెలుగులో ఎత్తైన భవనం బురుజులు విలవిలలాడుతున్నవి. ఎంత అందమైన భవనం! ఇందులో అడవి మృగాలు, గుడ్లగూబలు, కబ్బిలాలు నివసించవలసిందే కదా అనుకుంటూ చిత్రసేనుడు తన దృష్టి మరొక వైపుకి తిప్పి నిరుత్సాహంగా బయలుదేరాడు. అతడు ఆ విధంగా 4-5 అడుగులు వేశాడో లేదో అంతలో హఠాత్తుగా వెనక నుంచి మహారాజా అన్న పిలుపు వినపడింది. మహారాజెవరు? ఈ నట్టడవిలో ఈ మానవ కట్టస్వరం ఎక్కడిది అనుకుంటూ చిత్రసేనుడు ఆశ్చర్యపడి వెనుతిరిగి చూశాడు. అతడి కంటికి విలువైన దుస్తులు ధరించిన 3 వ్యక్తులు, వారికి కొంచెం వెనుకగా కొందరు భటులు కనిపించారు. ఈ వింత చూసి చిత్రసేనుడు ఏమో అనబోయేంతలో విలువైన దుస్తులు ధరించిన ఉన్న వారిలో నుంచి ఒకడు వేరుపడి ముందుకు వచ్చి అతడికి నమస్కరిస్తూ, మహారాజా, మీరు ఎంతకు రాజభవనానికి రాకపోయేసరికి మీకోసం అడవి అంతా గాలిస్తూ చివరకు మిమ్మల్ని ఇక్కడ కలుసుకున్నాం అన్నాడు. నేనా మహారాజును అంటూ చిత్రసేనుడు విస్తుపోయాడు. చిత్రసేనుడు ఇలా అనగానే ముందుకు వచ్చి అతన్ని మహారాజా అని సంబోధించిన వ్యక్తి చటుక్కున వెనుక తిరిగి, సేనాని, మహారాజు గారు చాలా శ్రమ పడినట్టున్నారు, బోయీలెక్కడా అన్నాడు ఆదుర్దుగా. మంత్రి గారు వాళ్లను చెట్ల చాటున ఆగి తమ ఆత్మ కోసం వేచి ఉండమన్నారు కదా అంటూ సేనాని అక్కడి నుంచి కదిలి కొంత దూరం వెళ్లి గట్టిగా చప్పట్లు చరిచాడు. ఆ వెంటనే అయ్యా వస్తున్నాం అన్న జవాబు వినబడింది. మరుక్షణంలో పల్లకి ఎత్తుకుని బలిష్ఠులైన 4 బోయీలు చిత్రసేనుడి దగ్గరికి వచ్చారు. సేనా నాయకుడి చేత మంత్రి అని పిలువబడిన వ్యక్తి ఎంతో గౌరవ పురస్పరంగా చిత్రసేనుడిని సమీపించి వంగి ప్రణామం చేస్తూ, మహారాజా, పల్లకి తెప్పించాను, అధిష్ఠించండి. మీకేం మాత్రం ఆయాసం కలగకుండా బోయీలు ఈ పల్లకిలో తమను భవనంలోని తమ పడక గదికి చేరుస్తారు అన్నాడు. మంత్రి అన్న ఈ మాటలు వింటుంటే చిత్రసేనుడికి నిజంగానే తాను అధిక శ్రమ చేసి ఉన్నందువలన అడుగు తీసి అడుగు వేయలేనేమో అనిపించింది. ఆ కారణంగా అతడు మారు మాట్లాడకుండా పల్లకి ఎక్కి కూర్చున్నాడు. అంటూ మంత్రి బోయేలను హెచ్చరించి అంతలో తన దగ్గరకు వచ్చి చెవిలో ఏమో చెప్పిన వ్యక్తితో, కోశాది గారు, క్షమించాలి, మహారాజు గారికి విశ్రాంతి అవసరం కనుక ఈ విషయం వీలు వెంట వారితో సంప్రదించవచ్చును, ఇది సమయం కాదు అన్నాడు. పల్లకీలో ఎక్కి కూర్చున్న చిత్రసేనుడు ఈ సంభాషణ వింటూనే, ఓహో, నాకు రాజభవనమే కాకుండా మంత్రి, సేనా నాయకుడు, కోశాధికారి కూడా ఉన్నారన్నమాట అనుకున్నాడు ఎంతో ఆశ్చర్యపడుతూ. కొద్దిసేపటి తరువాత బోయీలు చిత్రసేనుణ్ణి భవనం పై అంతస్తులోని ఒక విశాలమైన గది దగ్గరకు దించారు. పల్లకి దిగి గదిలోకి ప్రవేశిస్తూనే అక్కడి హంసతూలికా తల్పం, చక్కని మెత్తలు, కింద పరిచి ఉన్న రత్న కంబళులు చూసి మరింత ఆశ్చర్యపడ్డాడు. ఇది కళ లేక వాస్తవమా అన్న అనుమానం కూడా ఓ త్రుటికాలం అతన్ని బాధించింది. ఇదంతా సిద్ధుడి మహిమ అనుకున్నాడు చిత్రసేనుడు. ఇంత చిన్న వెదురు బుట్టలో ఆకాశాన్నంటే మహాభవనాన్ని దాచిపెట్టగలిగిన ఆ మహాసిద్ధుడికి ఈ భవనంలో రాజోచితమైన ఇన్ని సౌకర్యాలు, మంత్రి, సేనా నాయకుల్ని, నౌకర్లను ఏర్పాటు చేయడం పెద్ద సమస్య కాదనుకున్నాడు. తనకు ఇంత మేలు చేసిన సిద్ధుణ్ణి గురించి ఎంతో కృతజ్ఞతాభావంతో చిత్రసేనుడు తలుచుకున్నాడు.
అతడికి పంచభక్ష పరమాన్నాలతో భోజనం వచ్చింది. మధ్యాహ్నం నుంచి ఆకలితో నకరకలాడుతున్న అతడు తృప్తిగా భోజనం చేశాడు. తరువాత హంసతూలికా తల్పం మీద మేనువాల్చి భావి కార్యక్రమాన్ని గురించి ఆలోచించసాగాడు. ఇలాంటి ఆలోచనల్లోనే చిత్రసేనుడికి నిద్ర పట్టింది. అతడికి మెలకువ వచ్చేసరికి గది గవాక్షం నుంచి లేత సూర్యకిరణాలు లోపలికి ప్రసరిస్తూ ఉన్నవి. తాను ఒక రాత్రి ఆ అపూర్వ భవనంలో గడిపానని, సూర్యోదయం అయ్యిందని అతడు గ్రహించాడు. వెంటనే తల్పం మీద నుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకుని గది నుంచి బయటకు రాబోయేంతలో మంత్రి వాకిటి దగ్గర తారసపడ్డాడు. మహారాజా, రాత్రి సుఖనిద్రపోయారనుకుంటాను. అనుమతి అయితే రాజ్యానికి సంబంధించిన ముఖ్య విషయాలు నివేదించగలను అన్నాడు మంత్రి. రాజ్యం గురించి కానీ దానికి సంబంధించిన వ్యవహారకాండ గురించి కానీ చిత్రసేనుడికి ఏమీ తెలియదు. ధవళగిరిని తండ్రి పరిపాలిస్తున్నాడు. ఆయన తరువాత సింహాసనాన్ని అధిష్ఠించవలసిన వాడు అన్న శూరసేనుడు. ఆ కారణాల వల్ల చిత్రసేనుడు ఏనాడు పరిపాలనకు సంబంధించిన వ్యవహారాల జోలికి పోవడం కానీ వాటిలో ఆసక్తి కనబరచడం కానీ చేయలేదు. కానీ మంత్రి వాటి ప్రసక్తి తేగానే అతడికి చప్పున తన తల్లిదండ్రుల సంగతి జ్ఞాపకం వచ్చింది. తన అన్న శూరసేనుడు ఏ ప్రమాదానికి లోను కాకుండా ధవళగిరి నగరాన్ని చేరి ఉంటే తన క్షేమాన్ని గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉంటారు. కనుక ముందుగా తన క్షేమ సమాచారాల సంగతి వారికి ఎరుకపరచడం మంచిది. చిత్రసేనుడు ఇలా అనుకుని మంత్రితో, మీకు ధవళగిరి నగరం గురించి తెలిసే ఉంటుంది. దానికి రాజైన తారకేశ్వరుడికి నేను ఇక్కడ క్షేమంగా ఉన్నట్లు వార్త పప్పండి. తతిమ్మ విషయాలు వీలు వెంట మాట్లాడుకుందాం అన్నాడు. చిత్తం, అలాగే కబురు పంపుతాను. కోశాధికారి కోశాగారంలో ప్రస్తుతం ఉన్న ధనం గురించి, ఇతర విలువైన వస్తువుల గురించి లెక్క కట్టి ఒక జాబితా తయారు చేశాడు. ఆ జాబితా తీసుకుని ఆయనను ఇక్కడికి రమ్మని సెలవా అని అడిగాడు మంత్రి. తన పుత్రుడి నుంచి వర్తమానం అందగానే ధవళగిరి మహారాజైన తారకేశ్వరుడు హుటాహుటిన బయలుదేరి పుత్రుడి రాజ్యానికి వచ్చాడు. వచ్చి కొడుకు ద్వారా అన్ని విషయాలు తెలుసుకుని అభినందిస్తూ, నీకేమైనా సహాయ సహకారాలు కావాలంటే వెంటనే నన్ను సంప్రదించిన ఆయన అని చెప్పి సంతోషంగా అక్కడి నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. పౌరులు చిత్రసేనుడితో ఉగ్రాక్షుడు తమ పశువులను మనుషులను ఎత్తుకుపోతున్నట్లు చెప్పారు. చిత్రసేనుడు ఉగ్రాక్షుడి కోటకు వెళ్ళాడు. రాజ్యంలో పశువులను మనుషులను ఎత్తుకుపోతున్నది జ్వాలాద్వీపం నుంచి వస్తున్న భయంకర మానవులని ఉగ్రాక్షుడు అన్నాడు. వాళ్లను తాను చూపుతానని అతడు చిత్రసేనుడికి మాట ఇచ్చాడు. ఆ తర్వాత ఈ కంటెంట్ కానీ మీకు నచ్చిందంటే దయచేసి ఒక లైక్ ఇచ్చుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టండి. వీలైతే కమెంట్ పెట్టండి ప్లీజ్. నమస్తే.